హలో స్టూడెంట్స్, వెల్కమ్. ఈ టాపిక్లో మనం పిస్టన్లు లేదా ఏసీ డ్రైవ్ని ఉపయోగించి వేగాన్ని ఎలా నిర్మించాలో మరియు ఏసీ మోటార్ డైరెక్షన్ని ఎలా రివర్స్ చేయాలో మీరు నేర్చుకోబోతున్నారు. ఆబ్జెక్టివ్స్: ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. ఏసీ డ్రైవ్ నేమ్ల ప్లేట్ల వివరాలను చదివి వివరించడం. ఏసీ డ్రైవ్ ఇన్పుట్ మరియు అవుట్పుట్ టెర్మినల్స్ను ఏసీ మోటార్స్కి కనెక్ట్ చేయండి. ఏసీ డ్రైవ్లో ఆపరేటింగ్ బటన్లను గుర్తించండి. ఏసీ డ్రైవ్ని ఉపయోగించడం ద్వారా మోటార్ స్పీడ్ని నియంత్రించండి. 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క భ్రమణ దిశను రివర్స్ చేయడానికి ఏసీ డ్రైవ్ని ఉపయోగించండి. వేగాన్ని నియంత్రించడానికి అవసరమైన సాధనాలను పరిశీలిద్దాం మరియు థైరిస్టర్ లేదా ఏసీ డ్రైవ్ని ఉపయోగించి ఏసీ మోటార్ల భ్రమణ దిశను రివర్స్ చేద్దాం. ఇన్సులేటెడ్ కాంబినేషన్ ప్లయర్స్ 150 mm 1, స్క్రూ డ్రైవర్ 200 mm 1, కనెక్టర్ స్క్రూ డ్రైవర్ 100 mm 1, ఎలక్ట్రీషియన్స్ నైఫ్ 100 mm 1, రౌండ్ నోస్ ప్లేయర్ 150 mm 1. ఎక్విప్మెంట్స్ ఆర్ మిషన్స్: 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ 5 HP బార్ 415 వోల్ట్ 1. ఏసీ డ్రైవ్ 3 ఫేజ్ 415 వోల్ట్ 2 HP 1. మెటీరియల్స్: PVC ఇన్సులేటెడ్ స్టాండర్డ్ కాపర్ కేబుల్ 1.5 square mm 15 mm. PVC ఇన్సులేటెడ్ ఫ్లెక్సిబుల్ కేబుల్ 14/0.2 mm 2 meter. ఇన్సులేటెడ్ టేప్ 1 meter. ఫ్యూజ్ వైర్ యాజ్ రిక్వైర్డ్. థైరిస్టర్ మరియు ఏసీ డ్రైవ్ను ఉపయోగించి వేగాన్ని నియంత్రించడానికి మరియు ఏసీ మోటార్స్ భ్రమణ దిశను రివర్స్ చేయడానికి సలహాలను పరిశీలిద్దాం. ఈ ఎక్సర్సైజ్లో ఏసీ మోటార్ ద్వారా ఏసీ డ్రైవ్ యొక్క ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ టెర్మినల్స్ను కనెక్ట్ చేయడం మా మొదటి టాస్క్. భద్రతను నిర్ధారించుకోండి. ఏదైనా ఎలక్ట్రికల్ వర్క్ని ప్రారంభించే ముందు పవర్ సప్లైను ఆపివేసినట్టు నిర్ధారించుకోండి మరియు రక్షణ గేర్ ధరించడం వంటి సరైన భద్రతా జాగ్రత్తలను అనుసరించండి. టెర్మినల్స్ గుర్తించండి. ఏసీ డ్రైవ్ మరియు ఏసీ మోటార్ రెండిట్లో ఇన్పుట్ మరియు అవుట్పుట్ టెర్మినల్స్ను గుర్తించండి. ఏసీ డ్రైవ్ యొక్క ఇంటర్నల్ సర్క్యూట్ గుర్తించండి మరియు కనుక్కోండి. ఇచ్చిన మోటార్స్ మరియు ఏసీ డ్రైవ్ యొక్క నేమ్ ప్లేట్ వివరాలను గమనించండి మరియు వాటిని టేబుల్ 1 and 2లో నమోదు చేయండి. స్విచ్ ఆర్ MCB కేబుల్స్ మరియు ఫ్యూజ్ వైర్ రేటింగ్ను తనిఖీ చేయండి మరియు మోటార్ రేటింగ్తో సరిపోల్చండి. ICTP డ్రైవ్ మోటార్ యొక్క కనెక్షన్ రేఖాచిత్రాన్ని గీయండి. పవర్ ఇన్పుట్ కనెక్షన్: ఏసీ డ్రైవ్ యొక్క ఇన్పుట్ టెర్మినల్స్ విద్యుత్ సరఫరా టెర్మినల్స్ను కనెక్ట్ చేయండి. ఇది సాధారణంగా L1, L2 మరియు L3 దశలను డ్రైవ్ని సంబంధిత టెర్మినల్లకు కనెక్ట్ చేస్తుంది. గ్రౌండింగ్: ప్రధాన స్విచ్ ఏసీ డ్రైవ్ మరియు మోటార్ కోసం స్వతంత్రంగా డబుల్ ఎర్త్ను కనెక్ట్ చేయండి. మోటార్ అవుట్పుట్ కనెక్షన్: ఏసీ డ్రైవ్ యొక్క అవుట్పుట్ టెర్మినల్స్ను ఏసీ మోటార్ ఇన్పుట్ టెర్మినల్స్కు కనెక్ట్ చేయండి.
కంట్రోల్ వైరింగ్. మీ అప్లికేషన్ యొక్క నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా స్టార్ట్ ఆర్ స్టాప్ సిగ్నల్స్ లేదా స్పీడ్ కంట్రోల్ సిగ్నల్స్ వంటి ఆపరేషన్ కోసం అవసరమైన ఏదైనా కంట్రోల్ వైర్ను కనెక్ట్ చేయండి. పిఎల్సి లేదా కంట్రోల్ ప్యానెల్ వంటి నియంత్రణ పరికరాల నుండి ఏసీ డ్రైవ్ని తగిన టెర్మినల్కు వైర్ను కనెక్ట్ చేయడం ఇందులో ఉండవచ్చు. ఆమోదించిన ప్రకారం మోటార్, ఏసీ డ్రైవ్, మెయిన్ స్విచ్ కనెక్ట్ చేయండి. కనెక్షన్స్ను తనిఖీ చేయండి. అన్ని కనెక్షన్లు చేసిన తర్వాత ప్రాపర్ కనెక్షన్లు ఉన్నాయని మరియు వదులుగా ఉండే కనెక్షన్లు లేవని నిర్ధారించుకోవడానికి అన్ని వైర్ను 1 లేదా 2 సార్లు తనిఖీ చేయండి. అన్ని కనెక్షన్స్లు సురక్షితంగా ఉన్నాయని మరియు సరిగ్గా ఇన్సులేటెడ్ చేయబడిందని నిర్ధారించుకోండి. పవర్ అప్. కనెక్షన్ను ధృవీకరించిన తర్వాత పవర్ సప్లైను ఆన్ చేయండి మరియు ఏసీ డ్రైవ్ను పవర్ అప్ చేయండి. డ్రైవ్లో ఏదైనా ఎర్రర్ కోడ్లు లేదా తప్పు ఇన్స్ట్రక్షన్స్ కోసం తనిఖీ చేయండి. మా నెక్స్ట్ టాస్క్ కనెక్ట్ చేయడం. మోటార్ను అమలు చేయడం మరియు విభిన్న వేగం కోసం పరిమితిని సెట్ చేయడం. మోడల్ ఏసీ డ్రైవ్ యొక్క తగిన రకాన్ని ఎంచుకోండి. అవుట్పుట్ టెర్మినల్స్లో UT1, VT2, WT3 మోటార్కు కనెక్ట్ చేయబడినప్పుడు టెర్మినల్స్కు RL1, SL2, TL3తో ఏసీ డ్రైవ్ ఇన్పుట్ పవర్ సప్లైను కనెక్ట్ చేయండి మరియు వైర్ చేయండి. విద్యుత్ సరఫరా ప్రధాన స్విచ్ ఆన్ చేయండి. రన్ ఆర్ స్టాప్ బటన్ నొక్కండి. మోటార్ రన్ అవుతుంది. టాకోమీటర్ ఉపయోగించి మోటార్ వేగాన్ని కొలవండి మరియు దానిని రికార్డ్ చేయండి. నిమిషానికి RPM రెవల్యూషన్లు. ఫ్రీక్వెన్సీ పెంచండి మరియు తగ్గించండి మరియు మోటార్ వేగంలో చేంజ్ను తనిఖీ చేయండి. సప్లై డిస్కనెక్ట్ చేయడానికి స్టాప్ బటన్ను నొక్కండి మరియు మెయిన్ పవర్ సప్లైను ఆఫ్ చేయండి. ఏసీ డ్రైవ్లో సెట్ చేయడం ద్వారా ఏసీ మోటార్లో రొటేషన్ దిశను రివర్స్ చేయడం మా తదుపరి టాస్క్. ఈ ప్రక్రియ కోసం మేము ముందుగా మెయిన్ పవర్ సప్లై స్విచ్ ఆన్ చేయాలి. ఇప్పుడు రన్ ఆర్ స్టాప్ బటన్ను నొక్కండి. మోటార్ యొక్క రొటేషన్ని ముందుకు దిశగా పరిగణించండి. రివర్స్ డైరెక్షన్ కోసం పారామీటర్ని సెట్ చేయండి. రన్ ఆర్ స్టాప్ బటన్ కీని నొక్కండి. మోటార్ రివర్స్ దిశలో నడుస్తుంది. మోటార్ను ఆపడానికి స్టాప్ బటన్ను నొక్కండి. మెయిన్ పవర్ సప్లైను ఆఫ్ చేసి డ్రైవ్ను డిస్కనెక్ట్ చేయండి. ఈ టాపిక్లో మనం నేర్చుకున్నది
DC డ్రైవ్ నేమ్ ప్లేట్స్ల వివరాలను చదవడం మరియు వివరించడం, AC డ్రైవ్ యొక్క ఇన్పుట్ మరియు అవుట్పుట్ టెర్మినల్స్ను AC మోటార్కి కనెక్ట్ చేయడం, AC డ్రైవ్లో ఆపరేటింగ్ బటన్లను గుర్తించడం, AC డ్రైవ్ ఉపయోగించి మోటార్ స్పీడ్ కంట్రోల్ చేయడం, 3-ఫేజ్ ఇన్స్ట్రక్షన్ మోటార్ యొక్క రొటేషన్ మరియు డైరెక్షన్స్ని రివర్స్ చేయడానికి AC డ్రైవ్ని ఉపయోగించడం. థ్యాంక్ యూ స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.